అంతేనా? దేవుని రాజ్యానికి పోవాలంటే బైబిల్ తీసుకెళ్ళలేము. ఏం తీసుకెళ్ళాలా? అది మన బ్రతుకులే తీసుకెళ్ళాలి. మన బ్రతుకే ఒక బైబిల్ కావాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మేమే ఒక పత్రికలం అంటాడు. మా గురించి మీరు వింటున్నప్పుడు పత్రికల్లో ఎట్లా ఉన్నామో మా జీవితాలు కూడా ఒక పత్రికలాగా ఉంటాయి మీకు. మేమే ఒక పత్రికలం, మేమే ఒక బైబిల్లం, మేమే ఒక సువార్తలం. ఇది అపోస్తలుడైన పౌలు చెబుతాం. ఇప్పుడు చూద్దాం, పరలోక రాజ్యానికి బైబిల్ తీసుకొని వెళ్ళగలవా? ఎందుకని? బైబిల్లోనే ఉంది. వచ్చేటప్పుడు ఏం తీసుకురావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళవు. ఏం తీసుకెళ్తాము? చేసిన మంచి పనులు